ఈరోజు భగవంతుడి ద్వారా మనం దివ్యమైనటువంటి సందేశాన్ని మనం పొందబోతున్నాం. ఏంటంటే, భగవంతుడి భక్తుడు పతనం నుంచి ఏ విధంగా రక్షింపబడతాడు అంటే, భగవద్భక్తుడు ఎప్పుడు పతనము చెందడు అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. ఎటువంటి భక్తుడు భగవంతుడి నుంచి రక్షణ పొందగలుగుతాడు అనేది మనం చూసినట్టయితే, భగవద్గీత యథాతథము అధ్యాయం 9 పరమ గుహ్య జ్ఞానము 29, 30, 31 3 శ్లోకాల సారాంశాన్ని మనం చూద్దాం. సో భగవంతుడి యొక్క గొప్ప క్వాలిటీస్ ఏంటంటే, భగవంతుడు నంబర్ 1 ఎవ్వరిని ద్వేషించడు. అసలు ద్వేషం అనే పదము భగవంతుడి లోపల ఉండదు. సో దాని మీనింగ్ ఏంటి? మనందరము భగవంతుడి యొక్క శాశ్వత అంశలము. అది ఎక్కడ చెప్పారు భగవంతుడు? 15వ అధ్యాయము 15వ శ్లోకంలో, 15వ అధ్యాయము 7వ శ్లోకంలో చెప్తారు. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. మనందరం జీవులందరూ భగవంతుడి యొక్క శాశ్వత అంశాలు అని చెప్తారు. సో ఎప్పుడైతే మనము భగవంతుడి అంశాలు అన్నప్పుడు గుణ రూపంలో భగవంతుడిలాగా ఉండాలి. ఏంటి ఆ గుణాలు? భగవంతుడు ఎవరిని ద్వేషించడు అంటున్నాడు. ఎందుకు? నా రైట్ హ్యాండ్ నా శరీరంలో భాగము, నా లెఫ్ట్ హ్యాండ్ శరీరంలో భాగము, నా కళ్ళు, తల, కళ్ళు, చెవులు అన్నీ కూడా నా శరీరంలో భాగము. అలాంటప్పుడు నా రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ని ద్వేషించదు, లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ని ద్వేషించదు. నా శరీరంలో ఒక భాగం ఇంకో భాగాన్ని ద్వేషించదు. ఎందుకు? అది ఈ పూర్ణ శరీరంలో అది ఒక భాగం కాబట్టి. అదేవిధంగా భగవంతుడి యొక్క విశ్వ రూపంలో మనందరము, ఇంక్లూడింగ్ దేవతలు అందరూ కూడా ఒక భాగం. కాబట్టి భగవంతుడు తన భాగాలనే తను ద్వేషించలేడు. కాబట్టి మనం భగవంతుడి యొక్క పూర్ణ శరీరంలో భాగం అనుకున్నప్పుడు భగవంతుడు ఎవరిని ద్వేషించడు. మనం కూడా ఒక చేయి ఇంకో చేతిని ద్వేషించినట్టుగా మనం కూడా ఎవరిని ద్వేషించకూడదు. నంబర్ 2, ఎవరి పట్ల పక్షపాతము చూపను. సో కాబట్టి భగవంతుడు ఎవరి పట్ల కూడా వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు పరాయి వాళ్ళు. ఎందుకంటే నేను ఈ రైట్ హ్యాండ్ని ప్రేమించి లెఫ్ట్ హ్యాండ్ని ప్రేమించకుండా ద్వేషించేట్టుగా, లేకుంటే చిన్న చూపుగా చూడలేను. ఎందుకు? అది ఈ రెండు కూడా నా లోపల భాగం కాబట్టి. భగవంతుడు ఎవ్వరి పట్ల పక్షపాతము చూపను అంటున్నాడు. మనం కూడా ఎవరి పట్ల పక్షపాతము చూపించకూడదు. అంటే సో మనం ఉన్నాము, మన ఓన్ ఫ్యామిలీ ఉంటుంది, వైఫ్, హస్బెండ్, లేకుంటే పిల్లలు, తల్లి, తండ్రి, పక్క వాళ్ళ ఉంటారు, నైబర్స్ ఉండొచ్చు. జనరల్గా మనం ఏం చేస్తాము? మన వాళ్ళ పట్ల ఎక్కువ ప్రేమ, ఎక్కువ అనురాగం, వేరే వాళ్ళ పట్ల తక్కువ. కానీ ఇక్కడ భగవంతుడు ఎవ్వరి పట్ల కూడా పక్షపాతము చూపను అంటున్నాడు. తర్వాత ఎప్పుడైతే పక్షపాతం చూపము అన్నప్పుడు దాని మీనింగ్ ఏంటి? అందరి పట్ల సమానంగా ఉంటాను, సమదృష్టితోనూ ఉంటాను అని చెప్పారు. అది ఎవరు ఉంటారు? భగవంతుడి భక్తుడు ఆ విధంగా ఉంటాడు. ఎందుకు భగవంతుడు ఆ విధంగా ఉంటాడు? భగవంతుడి భక్తుడు ఆ విధంగా ఉంటాడు. సో మనకు భగవద్గీత 5వ అధ్యాయము 18వ శ్లోకంలో మనకు చెప్పడం జరిగింది. ఏంటది? విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని చైవ స్వపాకే చ పండిత సమదర్శిన. సో ఇక్కడ భక్తుడు విద్యా వినయ సంపన్నుడైనటువంటి బ్రాహ్మణుణ్ణి, తర్వాత గోవును, ఏనుగుని, శునకాన్ని, శునక మాంసం తినేవాడిని, చండాలని అందరిని కూడా సమదృష్టితో చూడడం జరుగుతుంది. ఎవరు? భక్తుడు. అందుకు భగవంతుడు కూడా అదే విధంగా అందరితో సమానంగా చూస్తాడు, సమదృష్టితో ఉంటాడు. తర్వాత ఇంకా భగవంతుడు చెప్తున్నాడు, నాకు భక్తితో సేవ చేసేవాడు మిత్రుడై నాలో ఉంటాడు, నేను కూడా అతనికి మిత్రుడై ఉంటాను. ఎవరైతే భగవంతుడికి భక్తితో ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళు మిత్రుడై అంటే సపోజ్ మనకు 2 చేతులున్నది, ఒకటి ప్యారలైజ్ అయ్యి నమ్మ అయిపోయింది, ఏమీ పని చేయట్లేదు, ఇంకోటి చాలా యాక్టివ్గా ఉంది. అప్పుడు జనరల్గా ఏం చేస్తాం? ఏ పనికైనా లెఫ్ట్ హ్యాండ్ చేయవలసిన పనికి కూడా రైట్ హ్యాండ్తో రైట్ హ్యాండ్తో పని చేస్తూ ఉంటాం. దాని మీనింగ్ ఏంటి? నా ప్రతి ఆలోచనకు తగ్గట్టుగా రైట్ హ్యాండ్ స్పందిస్తూ ఉంటుంది. అదేవిధంగా భక్తుడు నాకు మిత్రుడై నాలో ఉంటాడు అంటే, సో భగవంతుడి తను చేసే ప్రతిదీ కూడా భగవంతుడి కొరకు చేస్తూ ఉంటాడు. అంటే ఇక్కడ
ఆత్మ లెవెల్లో జీవిస్తూ ఉంటాడు. ఆత్మ ఏం చేస్తుంది? లోపల ఉన్నటువంటి పరమాత్మ ఏది కోరితే అదే చేస్తూ ఉంటాడు. లోపల పరమాత్మకు మిత్రుడిగా, అదేంటి, ఆనుకూల్యైన కృష్ణానుశీలనం, కృష్ణుడికి అనుకూలమైనటువంటి సేవను మాత్రమే చేస్తూ ఉంటాడు. కాబట్టి అటువంటి వాళ్ళు అందరూ సమానమే. కానీ ఎవరైతే ప్యారలైజ్ అయినట్టు ఉంటారో ఇంకా వాళ్ళతో ఏం పని తీసుకోగలుగుతాము? ఎవరైతే ప్రతిదానికి స్పందిస్తారో అటువంటి మిత్రుడు నాలో ఉంటాడు, నేను కూడా అతనికి మిత్రుడనై ఉంటాను అని. సో వైస్ వర్స, ప్రతిస్పందన ఇక్కడ మనకు చెప్పడం జరుగుతుంది. సో ఇంకా ఏమంటారు భగవంతుడు? సో భగవంతుడు ప్రతి ఒక్కరి పట్ల సమదృష్టితో సమానంగా ఉంటారు. కానీ ఎవరైతే భగవంతుడి పట్ల ఎలాగైతే ప్యారలైజ్ అయిన చెయ్యితో పోల్చామో, అట్లా యాక్టివ్గా ఉన్న చెయ్యి ప్రతిదీ కూడా నేనున్నానని పని చేస్తూ ఉంటుంది. ఇక్కడ భక్తులు ప్రతిదీ కూడా భగవంతుడి యొక్క దివ్య సేవలో నెలకొని ఉంటారు వాళ్ళు. అర్థమైందా? సో ఇక్కడ వేరే వాళ్ళు నెలకొని ఉండరు అంటే అది భగవంతుడు చూపించేటువంటి భేదభావం కాదు. వాళ్ళు భగవంతుడికి స్పందించట్లేదు. అర్థమైందా? మనకు కూడా నలుగురు సంతానం ఉంటే, సో నలుగురి పట్ల తల్లి తండ్రికి ఈక్వల్గా భావం ఉంటుంది. కానీ ఎవరి పట్ల ఎక్కువ ఎవరి పేరు తీసుకుంటా ఉంటారు? ఎవరైతే వాళ్ళ నోట్లో నాలుకలాగా ప్రతిదానికి ఇట్లా పని చెప్తే చాలు, నేను చేస్తాను నేను చేస్తాను. ఒకడేమో బా ప్రతిదీ నాకే చెప్తావా, అసలు పని చెప్పకుండా ఉండవు, వాడు ఒక్క పని కూడా చేయవాడు. ఆ చెప్పక ఒక్కటి చెప్తే కూడా దాన్ని కూడా చేయాలని కోరుకోడు. కాబట్టి అటువంటి వాడిని పెద్ద టచ్ చేయరు అన్నట్టు. అర్థమైందా? ఎవరిని టచ్ చేస్తారు? ఎవరైతే ప్రతిదీ కూడా నేను చేస్తాను అంటే అక్కడ ఏమవుతుంది? వాళ్ళ పేరు యొక్క పిలుస్తారు, ప్రతిదీ వాళ్ళతో డీల్ చేస్తూ ఉంటారు. అర్థమైందా? సో ఇక్కడ మనకు భగవంతుడు అందరికీ సమానంగా అన్ని జీవులకు 84 లక్షల జీవులందరి యొక్క జీవ అవసరాలను భగవంతుడు తీరుస్తా ఉన్నాడు. ఎవరు అడిగిన వాళ్ళకైనా అడగని వాళ్ళకైనా ప్రతి ఒక్కరికి కూడా అవసరాలను తీరుస్తున్నాడు. ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. దేవదేవుడు కొండపైన, అంటే ఒక వర్షము కొండపైన పడుతుంది, నేలపైన పడుతుంది, నీళ్ళపైన పడుతుంది. సో ఈ వర్షము ఆ మేఘం ద్వారా ప్రతి ప్లేస్లో పడుతూ ఉంటుంది. అదేవిధంగా భగవంతుడు కొండపైన పడ్డది అనుకోండి, దాని మీద నీళ్లు నిలిస్తే ఆగుతాయా? వెళ్ళిపోతూ ఉంటాయి. అదే పళ్ళమైన ప్లేస్లో ఆ నీళ్లు, పడ్డ నీళ్లు అక్కడ ఆగుతూ ఉంటాయి. సో ఇక్కడ భక్తుల పట్ల విశేషమైన శ్రద్ధ చూపించడం అంటే ఆ భగవంతుడి కరుణ, కృపను వాళ్ళు గుర్తిస్తారు. సో గుర్తించి గ్రహించి వాళ్ళు దాన్ని, ఎట్లయితే పల్లం ప్లేస్ ఏదైతే ఉంటుందో లోయ లాంటిది, అక్కడ వర్షం నీళ్ళు నిలుస్తాయి. సో అదేవిధంగా భక్తులు ఆ భగవంతుడి కరుణను తన హృదయంలో నిలుపుకుంటారు వాళ్ళు. సో ఆ నిలుపుకొనడానికి ఎట్లా నిదర్శనము? వాళ్ళు ఏం చేస్తారంటే ఆ భగవంతుడి యొక్క కరుణ, కృపకు తగ్గట్టుగా వాళ్ళు ఆ రిటర్న్, ఎక్కడైతే నీళ్ళు నిలుస్తాయో మళ్ళీ ఏమవుతుంది? ఎండకు మళ్ళీ నీళ్ళు ఆవిరై మళ్ళీ వర్షం పడే ఛాన్స్. అట్లనే వీళ్ళు భగవంతుడి కృపను గుర్తించి కృతజ్ఞతా భావంతో భగవంతుని నిత్యము సేవించడానికి చాలా ఆనందంతో ఉంటారు. సర్వదా కృష్ణ భక్తి భావంలో వాళ్ళు ఉంటారు. ప్రతిదీ వాళ్ళకు మంచి చెడు ఏదైనా కూడా దాన్ని భగవత్ కృపగా వాళ్ళు భావిస్తూ భగవంతుని యొక్క కృష్ణ చైతన్యంలో జీవించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. మైతే వారు నాలో, అటువంటి వాళ్ళు నాలో ఉంటారు. నేను వాళ్లకు మిత్రుల్లాగా, వాళ్లకు అందుబాటులో, వాళ్లకు దగ్గరగా ఉంటాను. దానికి ఏమంటున్నారు? అన్యోన్యమైంది అంటే భగవంతుడు భక్తుల యొక్క, వాళ్ళు కోరరు వాళ్ళు. సో కానీ కోరినది తీరుస్తారు. ఏ తామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం. ఎవడు నాకు ఏ విధంగా ఎంత పర్సెంట్ శరణాగతి అయ్యి వాళ్ళు నాకు సేవ చేస్తారో అదే విధంగా నేను రెసిప్రొకేట్ అవుతాను అని భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు. భగవానుడు భక్తుడు ఇద్దరు కూడా చైతన్యులు, ఇద్దరు కూడా అచేతనులు కాదు, ఇద్దరు చైతన్యులు. కాబట్టి ఇక్కడ వాళ్ళిద్దరి మధ్య కూడా దివ్యమైనటువంటి సేవలు నెలకొని ఉంటాయి. దాన్నే ఇచ్చిపుచ్చుకోవడాలు అని చెప్పేసి. లైక్ దీనికి చాలా అద్భుతంగా ఒక ఎగ్జాంపుల్ చెప్తారు.
బంగారు ఉంగరంలో వజ్రాన్ని పొదిగినప్పుడు అది ఎంతో చక్కగా కనిపిస్తుంది. అక్కడ బంగారము కీర్తించబడుతుంది. అదే సమయంలో వజ్రం కూడా కీర్తించబడుతుంది. భగవంతుడు జీవులు శాశ్వతంగా తేజోవంతులు. జీవుడు భగవత్ సేవ వైపు మొగ్గు చూపినప్పుడు బంగారంలాగా గోచరిస్తాడు. భగవంతుడు వజ్రం కనుక వీరి కలయిక బహు చక్కగా బంగారం వజ్రం. జీవుడు బంగారం అయితే బంగారం లోపల వజ్రాన్ని పొదిగినప్పుడు ఆ వజ్రం తలతల మెరుస్తుంది. ఆ బంగారానికి కూడా విలువ ఉంటుంది. లేదంటే నార్మల్ వజ్రం లేకుండా ఉట్టి బంగారానికి అంత గొప్ప విలువ ఉండదు. కనుక వీరిద్దరి యొక్క కలయిక చాలా అన్యోన్యంగా ఉంటుంది. తర్వాత అది ఎప్పుడైతే భగవంతుడితో కలుస్తారో అది విడదీయరానిగా ఉంటుంది. విడదీయరానిదిగా ఉంటుంది. అప్పుడు వాళ్ళకు ఆ వజ్రం వల్ల బంగారానికి అందరూ కూడా దాన్ని చాలా విలువ పెట్టి కొనడానికి, ధరించడానికి ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా భగవంతుడితో కూడి ఉన్నటువంటి భక్తుల విలువ మనం లెక్కలేనటువంటిది. భక్తుల విలువ చాలా గొప్పగా ఉంటుంది. తర్వాత ఇంకేం చెప్తున్నారు ఇక్కడ, భగవంతుడు కల్పవృక్షం వంటి వాడు. సో ఉదాహరణకి ఏంటంటే కల్పవృక్షం ఏది కోరినా కూడా మనకు ఇవ్వడం జరుగుతుంది. సో దాని పేరే కల్పవృక్షం, కోరికలను నెరవేర్చేటువంటిది. ఇక్కడ భగవంతుడు భక్తుల పక్షపాతి. అంటే ఆ భక్తులు ఏం చేస్తారు, వాళ్ళకు ఏది కావాలన్నా భగవంతుని అడుగుతారు. వాళ్ళకు ధనం కావాలని అడుగుతారు, ఆపదలో ఉన్న భగవంతుని అడుగుతారు. సో ఇంకా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళే ప్రసక్తి ఉండదు. అదే కానీ ఇక్కడ భగవంతుడు స్పెషల్ కేర్ ఏం తీసుకుంటాడంటే తన భక్తుడు తన దగ్గరకు వస్తే ఏది ఇవ్వడం వల్ల ఆ భక్తుడు మళ్ళీ తనకు దూరం అవుతాడో చూసి అటువంటిది భగవంతుడు ఇవ్వడు. ఒకవేళ అతని దగ్గర భక్తుడి దగ్గర భగవంతుడి నుంచి దూరం అయ్యే వస్తువు ఏదైనా ఉంది అంటే దాన్ని భగవంతుడు తీసేసుకుంటాడు. అందు గురించే భగవంతుని హరి అంటారు. హరి అంటే హరించేవాడు. భక్తుడి దగ్గర భక్తుడిని భగవంతుని దూరం చేసేది ఏదైనా ఉంది అంటే దాన్ని తొలగించడం జరుగుతుంది భగవంతుడు. తర్వాత ఆ విధంగా భక్తుడి దగ్గర నుంచి ఆ పనికిరాంది అన్వాంటెడ్ని తొలగించినప్పుడు భక్తుడిది భగవంతుడి సంబంధము దివ్య సంబంధంగా మారుతుంది. సో భగవంతునికి చేసే భక్తియుత సేవ ఈ భౌతిక జగత్తుకు చెందినటువంటి కర్మ కాదు. అది నిత్యము ఆనందము జ్ఞానపూర్ణమైనటువంటిది. అది ఆత్మకు సంబంధించింది, పరమాత్మకు సంబంధించింది. ఆత్మ పరమాత్మల యొక్క బంధము నిత్యమైంది, ఆనందమైంది, జ్ఞానపూర్ణమైనటువంటిది. సో కాబట్టి ఇక్కడ మరి ఈ విధంగా మారాలి మనము. మనది భగవంతుడి సంబంధము నిత్యము ఆనందము జ్ఞానపూర్ణంగా మారాలంటే మన లోపల ఎలాగైతే భగవత్ సంబంధాన్ని విడగొట్టేటువంటి ఏవైతే ఉన్నాయో ద్వేషము, మనము కొంతమంది పట్ల పక్షపాతము, తర్వాత అందరి పట్ల సమదృష్టి, వీటిని మనము డెవలప్ చేసుకోవాలి. అప్పుడు మనకు భగవంతుడితో సంబంధము శాశ్వతమైన సంబంధంగా మారే అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకా అలా ఎవరైతే దైవీ గుణాలు అటువంటి సాధు లక్షణాలను మన లోపల డెవలప్ చేస్తారో అటువంటి వాళ్ళని ఏమంటాడంటే భగవంతుడు సాధువుగా పరిగణిస్తున్నాడు. సాధువులో భగవంతుడు అవతరణ కూడా సాధువుల గురించే. సాధువుల్ని రక్షించడానికి భగవంతుడు అవతరిస్తాను అని మనకు 4వ అధ్యాయము 8వ శ్లోకంలో చెప్పడం జరిగింది భగవద్గీతలో. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. భగవంతుడు సాధువులను రక్షించడానికి, దుష్టులను శిక్షించడానికి కొరకు నేను ప్రతి యుగంలో అవతరిస్తాను అని భగవంతుడు మాటిచ్చాడు. కాబట్టి ఇక్కడ మన అందరికీ ఇండికేషన్ ఏమిస్తున్నారంటే మనము కొన్నిసార్లు భక్తులని వాళ్ళు చేసే కర్మలు చూసి కొన్నిసార్లు లైక్ చేస్తాము. కొన్నిసార్లు వాళ్ళు మన దృష్టిలో వాళ్ళు చేసేటువంటి కర్మలు నార్మల్గా అనిపించవచ్చు. ఇంకా కొన్నిసార్లు మన యాంగిల్లో అవి హేయమైన కార్యాలు అనిపించవచ్చు.
కాబట్టి అలా మనము మన క్యాలిక్యులేషన్ ప్రకారం మన యాంగిల్లో వాళ్ళని తప్పుగా అర్థం చేసుకోకూడదు. మనిషి భక్తియుత సేవలో నియుక్తుడై ఉంటే తన సంకల్పంలో సక్రమంగా నెలకొన్న కారణంగా అతనిని సాధువుగా పరిగణించండి. సాధువు అంటే ఆయన భగవంతుడి యొక్క భక్తియుత సేవలో మనస వాచ కర్మన నియుక్తమై చేస్తా ఉన్నట్టే అటువంటి వాళ్ళని సాధువుగా పరిగణించండి. తర్వాత ఏమంటారు ఈ శ్లోకంలో దురాచార అనే పదము చాలా ప్రధానమైనటువంటిది. దీన్ని మనం చాలా చక్కగా అర్థం చేసుకోవాలి. రెండు రకాలటువంటి కర్మలు, ఒకటేమో ఒక కర్మలేమో మనని బద్ధులను చేస్తాయి, రెండవదేమో బంధ విముక్తులను చేస్తాయి. అవి బంధ విముక్తులు చేసే కర్మలు ఆత్మకర్మలు మనని ఈ భౌతిక ప్రపంచంలో జన్మ మృత్యు జరా వ్యాధి అనే 4 క్లేశాల్లో బంధించే కర్మలు మనకు వాటిని కామ్యకర్మలు లేదా దేహాన్ని సుఖపెట్టేటువంటి కర్మలుగా మనకు భగవంతుడు బోధిస్తా ఉన్నాడు. తర్వాత ఇక్కడ ఏమంటాడంటే దాంట్లో దేశ రక్షణ కొరకు లేదా సమాజము దేశ చట్టాలను పాటించడానికి బద్ధ జీవన సంబంధంలో నిశ్చయంగా అనేక కర్మలు ఉంటాయి. అటువంటి కర్మలు బద్ధ కర్మలు అంటారు. ఏంటేంటవి? దేశ రక్షణ కొరకు, సమాజ రక్షణ కొరకు, దేశ చట్టాలను పాటించడానికి కొరకు, వీటి కొరకే జీవిస్తూ ఉంటే అవి అటువంటి కర్మలు మనకు బద్ధ కర్మలు అంటారు. తన ఆధ్యాత్మిక స్వభావాన్ని పూర్తిగా ఎరిగి కృష్ణ భక్తి భావనలో అంటే భక్తియుత సేవలో నెలకొన్న జీవునికి అవిటిని పాటిస్తూ అవే కాకుండా ఇంకా మనకు భగవంతుడి యొక్క ప్రత్యక్ష భక్తియుత సేవలో చేసేటువంటి కర్మలు చాలా ఉంటాయి. అవేంటి మనం రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాము. 24 గంటల సమయంలో బ్రహ్మముహూర్తంలో లేచి భగవంతుణ్ణి మేలుకొలిపి భగవంతుడి యొక్క అర్చన విధానాన్ని ప్రాక్టీస్ చేయటము, భగవంతుడి యొక్క నామజపం చేయటము, తర్వాత భగవత్ కథామృత వినటము, మనం ఈ యొక్క దేహం అనే వాహనాన్ని నడపడానికి భగవత్ ప్రసాదాన్ని తీసుకోవటము, ఈ చైతన్యం మన లోపల ఉన్నటువంటి చైతన్యము భగవత్ చైతన్యంగా ఎప్పటికీ ఉండాలంటే భగవంతుడి యొక్క సాధువుల సాంగత్యంలో మనము భగవంతుని సేవించడము, తర్వాత భగవద్భక్తుల్ని సేవించడము, ఇటువంటి కార్యాలన్నీ కూడా ప్రత్యక్ష మనకు భగవత్ సేవ. అవి మనం ఏం చేస్తాయి? బంధ విముక్తులను చేస్తాయి. తర్వాత ఈ దేహాత్మ బుద్ధి నుంచి మనము విడిపడే అవకాశం ఉంటుంది. సో కొన్నిసార్లు బద్ధ స్థితిలో ఒక్కొక్కసారి ఏమైతే భక్తియుత సేవ దేహ సంబంధంలోని బద్ధ సేవ ఒకదానికొకటి సమాంతరంగా నడుస్తాయి. భక్తియుత సేవ దేహ సంబంధం అని మనకు అనిపిస్తూ ఉంటాయి. లైక్ ఒక భక్తుడు ఇంట్లో కూడా వంట చేయొచ్చు, లేదంటే ఒక ఏదన్నా హాస్టల్లో వంట చేయొచ్చు, లేదంటే భగవంతుడి యొక్క మందిరంలో వంట చేయొచ్చు. ఏదైనా హాస్టల్లో వంట చేస్తే అదేమో భౌతికమైనటువంటిది. అదే మందిరంలో సేవ చేశారనుకోండి, అదే వంట, అది ప్యారలల్గా భగవంతుడి యొక్క మందిరంలో వంట చేసేదాన్ని భక్తియుత సేవ అంటారు. అదే 10 మంది కొరకు, ఇక్కడ కూడా 10 మంది కొరకు, అక్కడ 10 మంది కొరకు చేస్తూ ఉంటే అదేమవుతుంది? భౌతికమైనటువంటి కర్మ. ఒక్కొక్కప్పుడు ఈ కార్యాలు పరస్పరం విరుద్ధంగా కూడా అవుతాయి. అయినా సాధ్యమైనంత వరకు భక్తుడు తన ఆరోగ్యవంతమైన స్థితిని చెరిపి ఏది చేయకుండా జాగ్రత్త పడుతూ ఉంటాడు. క్రమంగా దాన్ని వృద్ధి చేసుకుంటే కృష్ణ భక్తి భావన అనుభూతి పైననే తన కర్మల పూర్ణత్వం ఆధారపడి ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ మనందరం కూడా వీలైనంత మట్టుకు కృష్ణ భక్తి భావనలో మనము సేవలు చేయడానికి ప్రయత్నం చేయాలి. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే సాంఘికంగా లేదా రాజకీయంగా అత్యంత హేయమైనదిగా భావించబడి ఏదో కార్యము చేసినట్లు మనకు అనిపిస్తూ ఉంటుంది. అటువంటి వాళ్ళని మనము ద్వేషిస్తూ ఉంటాం. లైక్ ఎగ్జాంపుల్, కొంతమంది వాళ్ళు భగవంతుడి యొక్క భక్తియుత సేవ చేస్తూ మనకు 4 వర్ణాలలో క్షత్రియ కూడా ఉంది. ఇప్పుడు
ప్రజాస్వామ్యం ఉంది. కొన్నిసార్లు మనం ఒక భక్తుడు ప్రజాస్వామ్యంలో ఉంటూ, లేదంటే ఒక మంచి ఎగ్జిక్యూటివ్ పోస్ట్‌లో ఉంటూ సమాజాన్ని కాపాడాలి గాబట్టి ప్రభుపాద చెప్తారు. ఒక జడ్జి గారున్నారు, భక్తుడే ఆయన. కానీ కొన్నిసార్లు జడ్జి డ్యూటీ జేస్తూ చూడ్డానికి పనిష్మెంట్స్, ఆ కేసులో విచారణ చేసి అక్కడ పనిష్మెంట్ విధించాల్సి ఉంటుంది. లేదా ఐఏఎస్, ఐపీఎస్ పోస్ట్‌లో ఉండొచ్చు. వాళ్ళు భగవంతుని భక్తి చేస్తూ ఆ పోస్ట్‌లను గూడా, అరే! వీళ్ళు ఇటువంటి పని జేస్తున్నారంటే కొన్నిసార్లు మరి ఆ సంపూర్ణ భగవంతుడికి సన్యాసి గూడా ఉండొచ్చు. లేదా ఇటువంటి పోస్ట్ మరి సమాజం నడవాలి గదా! అరే! ఆయన బయట నుంచి చూస్తే ఆయన ఎప్పుడు జూసినా ఈ పనిలో ఎంగేజ్ అవుతున్నాడు అనిపించొచ్చు మనకు. కానీ ఆయన ఇంటర్నల్‌గా భగవంతుడి యొక్క ఎంతో సేవ చేస్తూ ఉండొచ్చు. కానీ మనము మన దృష్టితో అతన్ని ఆ విధంగా మనము ఏమంటాము, భౌతికంగా కంపేర్ చేస్తూ ఈయన భక్తుడు కాదు అని ఆయనని దూషించకూడదు. కొన్నిసార్లు వాళ్ళు మంచి భక్తి చేస్తూ మాయా ప్రభావం వల్ల భక్తి నుంచి గూడా కొంత వెనకకి వెళ్ళొచ్చు. ముందు చేస్తున్నంత భక్తి చేయకపోవచ్చు. అంత మాత్రాన తాత్కాలిక పతనము చెందొచ్చు. కానీ అలాంటప్పుడు మనం అటువంటి వాళ్ళని మనను పతితుడైపోయాడు, ఆయన ఇంకా భక్తి చేయట్లేదు అని వాళ్ళను దూషించే దానికంటే, వాళ్ళని గూడా ప్రేమిస్తూ భగవంతుడి యొక్క భక్తియుక్త సేవలో మనము నియుక్తం చేయడానికి ప్రయత్నం చేయాలి వాళ్ళని. భగవంతుని దివ్య సేవలో హృదయపూర్వకంగా నెలకొనుంటే, హృదయస్థుడై ఉన్న దేవదేవుడు అతన్ని పవిత్రుని చేసి అతని అసహత్యను క్షమిస్తాడని భాగవతంలో గూడా చెప్పడం జరిగింది. భగవంతుడు మనకు భగవద్గీతలో గూడా ఏం చెప్పారు? నేహా విక్రమ నాశోసి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయితే మహతో భయాత్. మనం కొంచెం భగవంతుడి యొక్క సేవను చేసినట్టయితే భగవంతుడు ఆ కొంచెం సేవను గుర్తుపెట్టుకుంటాడే తప్ప, మిగతా ఏదన్నా తెలియకుండా తెలిసి తప్పులు చేసినా ఆ తప్పులనే గుర్తుపెట్టుకోడు భగవంతుడు. ఎప్పుడు కూడా తప్పులను క్షమిస్తా ఉంటాడు. లైక్ అజామిలుడు ఉన్నాడు భాగవతంలో. ఆయన యుక్త వయసులో ఉన్నప్పుడు, బాల్య అవస్థలో ఉన్నప్పుడు ఎంతో భగవంతుని సేవిస్తాడు. యుక్త వయసులో వచ్చినప్పుడు ఆయన పతనం అవుతాడు. కానీ ఆయన ఓల్డ్ ఏజ్ వచ్చి ఆయన మృత్యు ఆసన్నమైనప్పుడు భగవంతుడు ఆయనకు తన కుమారుడి పేరు నారాయణుడు అని పెట్టుకున్నాడు. కాబట్టి ఆ నారాయణ అనే నామాన్ని గుర్తు చేయడం వల్ల ఆయన రక్షింపబడతాడు. పతనం అంటే ఆయన ఆ జంతు లోకాలకో లేదా నరక లోకాలకు వెళ్లకుండా కేవలము నారాయణ అనే నామము తీసుకోవడం వల్ల భగవంతుడు ఆయన రక్షించి నెక్స్ట్ జన్మని ప్రసాదించి, అంటే చూడండి ఇక్కడ మనం భక్తిలో ఏ కొంచెం చేసినా అది ఎప్పటికీ కూడా మన భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మనకు జయాన్ని ప్రసాదిస్తుంది. తర్వాత అప్పుడు మనకు రియలైజేషన్ కలుగుతుంది, అరే నేను తప్పు చేశానని. లైక్ మనకు జడభరతుడు ఉన్నాడు. జడభరతుడు ఆయన భరత మహారాజుగా ఉంటాడు. వానప్రస్థ జీవితం తీసుకొని ఎంతో భగవంతుని సేవిస్తాడు. కానీ అట్ ది సేమ్ టైం గా మనం దేని పట్లయితే మోహం ఉండకూడదో అది జింక పట్ల మోహం ఆయనకు ఏర్పడుతుంది. ఆయన చనిపోయేటప్పుడు అరే నా జింక ఎలా ఉందో, ఆరోగ్యం ఎలా ఉందో చనిపోయిన జింకని స్మరించడం వల్ల నెక్స్ట్ జన్మ ఆయనకు జింక జన్మ వస్తుంది. కానీ భగవంతుడు ఎంత దయాలు పరమ కృపాలు అంటే, ఆయనకు ఆ జింక శరీరంలో ఉన్నప్పుడు భగవంతుడు అరే నేను లాస్ట్ లైఫ్లో పలానా భరతుడిగా ఉండే తప్పు చేయడం వల్ల మళ్ళీ ఈ జింక దేహాన్ని ధరించాల్సి వచ్చింది. భగవంతుడా నెక్స్ట్ నాకు వీలైనంత త్వరగా ఈ జింక శరీరం నుంచి ముక్తిని కల్పించు. గా భగవంతుడు దామం అడగలేదు. ఎందుకంటే తప్పకుండా భగవంతుని ఇంకా సంపూర్ణంగా సేవించాల. నాకు నెక్స్ట్ జన్మలో మానవ దేహమే వస్తే తప్పకుండా సంపూర్ణ వైరాగ్యంతో ఇంకా దేని పట్ల ఆసక్తి లేకుండా నీ భక్తియుత సేవ చేస్తానని అని భగవంతుని ప్రార్థన చేస్తే నెక్స్ట్ లైఫ్లో ఉత్తమ బ్రాహ్మణుడి ఇంట్లో జన్మ తీసుకుంటాడు. అప్పుడు ఆయన పుట్టుకతోనే ఏం చేస్తున్నాడు? కృష్ణ భక్తి భావనలో హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. భక్తుడు భగవంతుని ఎప్పుడైతే రియలైజేషన్ వస్తుందో నిత్య నిరంతరము భగవంతుని యొక్క నామ రూప గుణ లీలను శ్రవణం కీర్తన చేస్తూ ఆయన
భగవంతుడి సేవలో నియుక్తమై ఉంటాడు. అటువంటి భక్తుణ్ణి సాధురేవ, అతను సాధువుగానే మనము పరిగణించాలి. చూడండి, జడభరతుడిలాగా ఉన్నప్పుడు సాధువే, భరత మహారాజుగా ఉన్నప్పుడు కూడా సాధువే. కొంచెం మిస్టేక్ చేసినా మనం ఏం చేస్తాము, ఎవరైనా భక్తుడు కొంచెం తప్పు చేస్తే ఆ తప్పును బట్టి మనం హేళన చేస్తూ ఉంటాం, పాయింట్అవుట్ చేస్తూ ఉంటాం పదే పదే. కానీ అలా చేయడం వల్ల సాధువు కాదు, మనము పతనం అవుతాము. దయచేసి మనని మనం పతనం నుంచి రక్షించుకోవాలంటే ఇలా ప్రతి ఒక్కరిని కూడా సాధువుగా గుర్తించాల. అంటే సాధువుగా గుర్తించడము అంటే ఇక్కడ ఒక చిన్న లీల చెప్తారు ఆచార్యులు. సాధువు ఎలాంటి వాడంటే ఆయన లోపల కరుణ, దయ, ఆ, సమానత్వము, అజాత శత్రువు, ఈ విధంగా సాధువుకు ఎన్నో గొప్ప లక్షణాలు ఉంటాయన్నమాట. అర్థం, అందరి పట్ల మిత్రత్వము, ఇవి బేసిక్ క్వాలిటీస్. దీనికే ఒక లీల చెప్తారు. ఒక సాధువు ఒకసారి నదిలో స్నానం చేస్తూ ఉన్నప్పుడు, ఆయన సంధ్యావందనం చేయడానికి కొరకు స్నానం అయిన తర్వాత అలా తన యొక్క ఈ చేతుల్లో వాటర్ తీసుకున్నప్పుడు ఒక తేలు వస్తుందంట. అరే తేలు వచ్చింది పాప, నీళ్ళలో కొట్టుకుపోతుంది. ఆ ఒడ్డునకు చేరుస్తాడు. ఇలా ఒడ్డునకు వేసినప్పుడు టాక్కర్ మళ్ళీ ఆయనకు కొడుతుంది. సో అదేమవుతుంది, తేలు మళ్ళీ జారిపోతుంది. మళ్ళీ అయ్యో నీళ్ళలో కొట్టుకుపోతుంది అని చెప్పి మళ్ళీ తీసి చేర్చే లోపల టక్కన కొడుతుంది. మళ్ళీ కుట్టంగానే అనగానే మళ్ళీ జారిపోతుంది. అలా ఎన్నోసార్లు అయితా ఉంది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఏంటి స్వామి, మీరు ఆ తేలు అంత కొడుతున్నా మీరు దాన్ని ఇంకా రక్షించాలని చూస్తున్నారేంటి అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు ఆ సాధు అంటున్నాడు, తేలు యొక్క సహజ స్వభావము ఆత్మరక్షణ కొరకు తను రక్షించుకో కొడుతుంది. అది అంటే తన స్వభావము, తేలు యొక్క దేహ స్వభావం ఏంటి, తన రక్షణ కుట్టటము. కానీ సాధువు యొక్క స్వభావం ఏంటి, ప్రతి ఒక్కరిని రక్షించడము. ఒకవేళ నేను ఈ బాధకు నేను ఆ నాకు ఇంత బాధ అవుతుంది అని తనను, ఆ తేలుని రక్షించడం మానుకున్నా అనుకోని, నేను సాధు లక్షణంలో ఓడిపోయినట్టు, తేలు గెలిచినట్టు. కాబట్టి తేలు తన స్వభావం తను చేస్తుంది. నా స్వభావం ఏంటి, ఈ యొక్క సంసార సాగరములో కొట్టుకొని పోతున్నటువంటి జీవుని రక్షించడము సాధువు యొక్క ధర్మము, సాధువు యొక్క లక్షణము. సో అదే దుష్ట దుర్మార్గుల లక్షణము, ఎవరిని కానీ స్పెషల్ గా సాధువులని శిక్షించడము. కాబట్టి వాళ్ళ లక్షణాన్ని వాళ్ళు కనబరుస్తుంటే నా లక్షణాన్ని నేను ఎందుకు వదులుకోవాలి అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ సాధువులని మనము ఆయన లోపల ఉన్నటువంటి గుణగణాలను గ్లోరిఫై చేయాలి తప్ప, ప్రతి ఒక్క లోపల చెడు ఉండొచ్చు, కానీ ఆ చెడుని మనము నెగ్లెక్ట్ చేయాలి, చెడుని మనం ఫోకస్ చేయకూడదు అని చెప్తున్నారు. మంతవ్య అనే పదం ఇక్కడ సూచిస్తుంది ఏంటది, భక్తులకు భగవంతుడు హెచ్చరిక చేస్తూ ఉంటాడు. ఏంటి, మంతవ్య అనే పదం మరింతగా నొక్కి చెప్పడం ఏంటంటే, ఈ విషయము ఈ నియమాన్ని పాటించక ఆకస్మిక పతనానికి భక్తుని ఎగతాళి చేస్తే భగవత్ ఆజ్ఞని ఉల్లంఘించిన వాడవుతాడు. ఏమాత్రం వెనదీయక ప్రత్యేకంగా భక్తియుత సేవలో నెలకొనడమే భక్తుని ఏకైక యోగ్యత. సో కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే, ఎవరితోనో వాళ్ళ యొక్క మాటలకో వాళ్ళ ప్రోత్సాహంతో మనం, వాళ్ళంటే మనకి ఇష్టము, వాళ్ళతో పాటు భక్తి చేస్తూ ఉంటాం. సో ఇక్కడ వాళ్ళంటే సపోజ్ ఎప్పుడన్నా కొంచెం నచ్చలేదు అనుకోని, మనం భక్తిని కూడా వదిలిపెట్టే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఆకస్మిక పతనానికి భక్తుని ఎగతాళి చేస్తే భగవత్ ఆజ్ఞని ఉల్లంఘించిన వాడు అవుతాడు. కాబట్టి మనం ఎవరిని కూడా ఎగతాళి చేయకూడదు. మన ఎగతాళి వల్ల ఏ భక్తుడన్నా భక్తికి దూరం అయ్యాడు అనుకోని, భగవంతుడు మనని క్షమించదు. అర్థమైందా? సో కాబట్టి ఇక్కడ భక్తియుక్త సేవలో నెలకొనడమే ప్రతి ఒక్కరి యొక్క ఏకైక యోగ్యత. మనం గుర్తుపెట్టుకోండి, ఎవరో ఒక పర్సన్ కొరకు భక్తి చేయట్లేదు, మనం భగవంతుడి కొరకు, భగవత్ ప్రీత్యర్థం, భగవంతుని ప్రసన్నం చేయడం కొరకు మనం మన యొక్క ధర్మం అది, ఆత్మ యొక్క సహజ ధర్మము. జీవేర స్వరూపాయ కృష్ణేర నిత్యదా, జీవుడి యొక్క న్యాచురల్ సహజ ధర్మము భగవంతుని సేవించడము. ఇక్కడ ఏమంటారు,
ఒకడు భక్తి సేవలో పూర్తిగా నెలకొన్నప్పటికీ ఒక్కొక్కప్పుడు హేయమైన కార్యాలు నెలకొన్నట్లు కనిపిస్తే ఆ కార్యాలను చంద్రుని పైన ఉండే కుందేలు మచ్చ వంటిదిగా భావించాలి. అటువంటి మచ్చ వెన్నెల ప్రసరించడంలో అవరోధము కాదు. అదేవిధంగా సాధు నడవడి మార్గము నుండి ఆకస్మిత పతనం భక్తుని అసహ్యమైన వానిగా చేయరాదు. కొన్నిసార్లు కొంతమంది భక్తులు ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని హేళన చెయ్యకండి. ఆ ఒక్క పాయింట్ పట్టుకోండి. ఇట్ ఈస్ మనము ఆ భగవంతుడికి వదిలేయాలి. భగవంతుడు వాళ్ళని కేర్ తీసుకుంటూ ఉంటాడు. కాబట్టి మిగతా వాళ్ళు అలా ఒకవేళ హేళన చేస్తే వాళ్ళ యొక్క భక్తికే ప్రమాదం ఉంటది. సో, ఇక్కడ భగవంతుడి యొక్క భక్తి అని ఎప్పుడైతే అంటామో అది మాయపై యుద్ధము ప్రకటించడము. సో, మరి మాయపై యుద్ధం ప్రకటిస్తే మాయ ఎంత శక్తివంతమైంది? సో, మనపై యుద్ధంలో గెలవడానికి ప్రయత్నం చేస్తది. ఏమని? భక్తి నుంచి తప్పించడానికి. ఇవెన్నో మార్గాలు ట్రిక్స్ అన్నట్టు. పలానాయన నన్నిలా అన్నాడు నేను టెంపుల్‌కి రాను. పలానాయన ఇట్లా అన్నాడు నేను సత్సంగ్‌కి రాను. లేకుంటే పలానా ప్రభుజీ ఇలా అన్నాడు నేను భగవద్గీత వినను. అది మాయ మన పైన సక్సెస్ పొందినట్టు. దయచేసి కాబట్టి అటువంటి పరిస్థితులకు గురి కాకూడదు అని చెప్తున్నారు. తగినంత శక్తిమంతుడైనప్పుడు ఇంతకు ముందే వివరించినట్లు అతడు ఏమాత్రము మాయ చేసేటువంటి యుద్ధము పైన మాయ మన పైన చేస్తున్నటువంటి యుద్ధంలో ఓడిపోడు. ఎందుకు? సంపూర్ణ భగవత్ శరణాగతుడు. ఒకవేళ భగవంతుడి శరణాగతిలో మనము సంపూర్ణంగా లేదు అంటే మాయ మన పైన చాలా సులభంగా యుద్ధం చేస్తుంది, గెలుస్తుంది. కాబట్టి మనము మాయపైన యుద్ధంలో గెలవాలంటే భగవంతుడికి సంపూర్ణ శరణాగతి పొందాలి. భగవత్ శరణాగతి ఎలా పొందగలుగుతాము? భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడి ద్వారా మనము పొందగలుగుతాము. శుద్ధ భక్తుడి ద్వారా ఎలా పొందగలుగుతాము? సాధు శాస్త్ర గురు. భగవంతుడు ఏదైతే మనకు భగవద్గీత, భాగవతము సకల శాస్త్రాలను బోధించారో వాటి ద్వారా. స్పెషల్‌గా ఈ కలియుగంలో భగవంతుడు చెప్తున్నాడు, ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం. ఒకే ఒక శాస్త్రం. మొట్టమొదటిగా భగవంతుడి యొక్క భగవద్గీతను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దాని తర్వాత ఎన్నో శాస్త్రాలున్నాయి, పురాణాలున్నాయి, ఎన్నో ఉన్నాయి. కానీ వాటన్నిటికంటే కలియుగంలో ది బెస్ట్ లాస్ట్ ఫైనల్ రసము జ్యూస్‌ని వేదవ్యాసుల వారు రాశారు. భాగవతామృతం. భాగవతామృతాన్ని సంపూర్ణంగా విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎవరైతే ఆ విధంగా భగవంతుడి యొక్క భాగవతామృతం, భగవద్గీత అమృతాన్ని అర్థం చేసుకొని భగవత్ సేవలో నియుక్తమవుతారో వాళ్లకు భగవంతుడు ఈ 31st శ్లోకంలో ఏం చెప్తున్నారు? శీఘ్రమే అటువంటి వాడు ధర్మాత్ముడై శాశ్వతమైన శాంతిని పొందుతాడు. ఓ కుంతిపుత్ర, కాబట్టి ఎప్పుడు సదా నా చింతనలో ఉండేటువంటి భక్తుడు, నా యొక్క భక్తియుక్త సేవలో ఉండేటువంటి భక్తుడు ఎన్నడూ నశించడని ధైర్యంగా ప్రకటించు అని భగవంతుడు అర్జునుడికి బోధిస్తున్నారు. నువ్వు చెప్పు, నా భక్తుడు ఎప్పుడు కూడా నశించడు అని చెప్పేసి. అంటే దీన్ని తప్పుగా అర్థం చేసుకోకండి. దుర్మార్గమైన పనులలో నెలకొనేవాడు భగవద్భక్తుడు కాలేడు. అంటే వాళ్ళందరూ షోపుటం, అది యాక్షన్ చేస్తున్నారు. దుర్మార్గుడు ఎప్పుడు భగవద్భక్తుడు కాలేడు. ఇక్కడ భగవంతుడు చెప్తుంది, భగవంతుడికి ప్రేమతో సంపూర్ణ శరణాగతి పొంది భగవంతుడి యొక్క భక్తియుక్త సేవ చేసేటువంటి విశుద్ధ భక్తుడి గురించి చెప్తున్నాడు. అటువంటి భక్తుడు ఎప్పుడు కూడా నశించడు అని చెప్తున్నారు. అర్థమైందా? సో దీనికి 7వ అధ్యాయంలో చెప్పినట్టుగా భక్తియుత సేవకు రానటి దుర్మార్గులు ఎటువంటి సద్గుణాలను కలిగి ఉండరు. భగవద్భక్తుడు దైవీ గుణాలు ఉంటారు, సద్గుణాలను కలిగి ఉంటారు. అంటే ఇప్పుడు లేకున్నా ఇప్పుడు మనందరం వింటున్నాం. దీన్ని మనం విని మన లోపల లేని గుణాలను మనం అలవాటు చేసుకుంటాము. చెడు గుణాలను పారద్రోలి మనము భగవంతుడి యొక్క భక్తియుత సేవలో జీవనాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉంటాం. తర్వాత ఆ భక్తియుక్త సేవ ఎన్ని రకాలు? 9 రకాలైనటువంటి సేవలు ఉంటాయి. ఏంటవి? శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాద సేవనం, అర్చనం, వందనం, సఖ్యం, ఆత్మ నివేదన. ఈ విధంగా భక్తుల కొరకు 9 వెరైటీస్, అంటే లక్ష్యం ఒకటే, మార్గాలు వేరుగా భగవంతుడు మనందరికీ ప్రసాదించాడు. సో కాబట్టి ఎవరైతే అటువంటి మార్గాలను
అవలంబిస్తారో వాళ్ళు న్యాచురల్గా పాప కర్మలన్నింటినీ పారద్రోలుకోగలుగుతారు. సమస్త పాప కల్మషాలు సహజంగానే కడిగి వేయబడతాయి. ఏ విధంగా? భగవంతుడి కథామృతం వినడం వల్ల చెవుల ద్వారా భగవంతుడి యొక్క కథ అమృతం లోపలికి వెళ్ళి లోపట ఉన్నటువంటి పాపాలన్నీ కల్మషాలను తొలగిపోతాయి. భగవంతుడి యొక్క స్మరణ వల్ల భగవంతుడి యొక్క నామరూప గుణ లీలని ఎప్పుడు స్మరణ చేయడం వల్ల లోపల మన యొక్క శరీరంలో ఉన్నటువంటి కల్మషాలన్నీ కూడా దూరం అవుతాయి. అప్పుడు కల్మషాలు దూరమైనప్పుడు మనము మానసిక పవిత్రత, శారీరక పవిత్రత, తర్వాత వాక్కు పవిత్రత అన్నీ కూడా మన మన చుట్టూ ప్రదేశం పవిత్రత అన్నీ కూడా పవిత్రంగా మారుతాయి. ఎందుకు? ఎలా మారుతాయి? నిరంతరము భగవత్ స్మరణ కారణంగా మన దేహము పవిత్రమవుతుంది, మనస్సు పవిత్రమవుతుంది, మనము నివసించేటువంటి నివాసం పవిత్రమవుతుంది. మనము ఏ నివాసంలో ఎటువంటి సంఘంలో నివసిస్తున్నామో ఆ సంఘంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా పవిత్రమైపోతారు. అది కలియుగంలో చైతన్య మహాప్రభు చాలా సులభంగా ఒకసారి మనని మనం పవిత్రం చేసుకున్నాం అనుకోండి, ఇంకా అక్కడ అపవిత్రతనే ఉండదు. అపవిత్రత ఉన్న దగ్గర వాళ్ళు ఏమంటారు, పతనమయ్యే అవకాశం ఉంటుంది. పవిత్రంగా ఉన్న దగ్గర అంటే పవిత్రంగా ఎవరుంటారు? ఎలా ఉండగలుగుతారు? భగవంతుడు పరబ్రహ్మ, పరంబ్రహ్మ, ఆ పరబ్రహ్మ పవిత్రం పరమం భవాన్. భగవంతుడు పరబ్రహ్మ పవిత్రం. సో పరంధామ. ఎవరైతే భక్తులు భగవంతుడి యొక్క నామానికి భగవంతుడికి తేడా లేదు, భగవంతుడి కథామృతానికి భగవంతుడికి తేడా లేదు. అటువంటి భగవంతుణ్ణి నిత్య నిరంతరము తన నాలుక ద్వారా అవతరింపజేసుకున్నాడు అనుకోండి. ఈ నోరనే ఆ పవిత్రమైనటువంటి నివాసంలో ఈ యొక్క ఆ మనస్సులో భగవంతుని ఎప్పుడు స్మరిస్తూ ఈ దేహాన్ని దేవాలయంగా భగవంతుని నామాలతో అలంకరించుకొని, సో ఆ విధంగా ప్రతి ఇంద్రియాన్ని భగవత్ సేవలో వాళ్ళు ఒకవేళ కొనసాగించినట్టయితే ఆ వాళ్ళ దేహము పవిత్రమవుతుంది, వాళ్ళు నివసించేటువంటి గృహం కానీ ఆశ్రమము పవిత్రమవుతుంది. కాబట్టి అటువంటి పవిత్ర ఆశ్రయంలో పవిత్రమైనటువంటి ఈ దేహం అనే దేవాలయంకు ఎటువంటి అపవిత్రత కానీ ఎటువంటి పతనము చెందే అవకాశం ఉండదు. కాబట్టి భగవంతుడు ఏమంటున్నాడు? ఎవరైతే మనం చూడండి, ఒక్క రోజులో మినిమం 100, 120, 140 అంటే మనకు భగవంతుడు ఇచ్చిన 24 గంటల సమయంలో ఎన్ని గంటలు మనం భగవంతుడి యొక్క సేవ చేశాము? దాదాపు 8, 10, 12, 14 అన్ని గంటలు భగవంతుడి యొక్క సేవలో కొనసాగిన వాళ్ళకు ఇంకా రక్షణ తప్పకుండా ఉంటుంది. ఎలాగైతే ప్రభుత్వ సేవలో లైక్ కరోనాలో సో పోలీస్ వాళ్ళు, డాక్టర్స్ వీళ్ళందరూ కూడా ప్రభుత్వ సేవలో ఉండే వాళ్ళకు రక్షణ ఎవరు కల్పించారు? సో ప్రభుత్వం వాళ్ళకు సపరేట్ కార్డ్స్ ఇష్యూ చేస్తారు. అది వేసుకొని వెళ్తే ఎక్కడంటే అక్కడ వాళ్ళు వెళ్ళగలిగే వాళ్ళు. అదేవిధంగా భగవంతుడి రక్షణ ఎవరికి దొరుకుతుంది? భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడు అనేటువంటి తులసి మహారాణి యొక్క తులసి బీడ్స్, భగవంతుడి యొక్క నామము, తర్వాత భగవంతుడి గుణగాలను ఎవరైతే కీర్తిస్తూ ఉంటారో ఆపకుండా నామ జపాన్ని హరిదాస్ ఠాకూర్ 3 లక్షల నామాలు ఆపకుండా జపించడం వల్ల హరిదాస్ ఠాకూర్ని పతనం చేయడానికి కొరకు ఒక వేశ్య, అందమైన వేశ్య రూపంలో మాయాదేవి వచ్చింది. ఆ మాయాదేవి యొక్క కుటుల నీతి అంటే పతనం చెయ్యాలి అనే ఎన్నో ట్రిక్స్ ప్రయోగం చేస్తే హరిదాస్ ఠాకూర్ మీద పని చేయలేవు. ఎందుకు? హరిదాస్ ఠాకూర్ భగవంతుడి యొక్క హరినామ్ ప్రభు యొక్క ఆశ్రయాన్ని పొందాడు. ఆశ్రయం పొందడం అంటే ఆయన సమయం వృధా చేయకుండా నిత్య నిరంతర కంటిన్యూషన్గా భగవంతుడి యొక్క నామాన్ని జపించడం వల్ల ఆయన తన భక్తుడి వైష్ణవ స్థానం నుంచి పతనం కాకుండా భగవంతుడు రక్షించడమే కాదు, ఆయన దగ్గరకు వచ్చినటువంటి మాయాదేవిని కూడా గొప్ప వైష్ణవురాలుగా మార్చడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలంటే వైష్ణవులు ఎప్పుడు కూడా పతనము చెందరు. అచ్యుతని ఎప్పుడు కూడా సాంగత్యాన్ని తీసుకునే వాళ్ళు కూడా అచ్యుతుల్లాగానే మారిపోతారు. ఎలాగైతే ఒక పెద్ద మ్యాగ్నెట్ దగ్గర ఐరన్ పీస్ని గట్టిగా ఫిక్స్ చేస్తే సో అది మ్యాగ్నెటిజం లాగా, అంటే దానికి
ఆ అయస్కాంత లక్షణాలను వస్తాయి. ఇతర ఇంకా ఇనుప ముక్కల్ని అది ఆకర్షించగలుగుతుంది. అదేవిధంగా అచ్యుతుడిని ఎప్పుడు మన సాంగత్యంలో అచ్యుతుడిని మన యొక్క ఆహ్, జీవన విధానంలో మనం భాగస్వామిగా అచ్యుతుడే నాకు కావాలి అని ఎప్పుడైతే అంటే ఆ గోవిందుడు, అచ్యుతుడిని మనం పెట్టుకున్నట్టయితే మనం గూడా అచ్యుతుడి యొక్క ఆ! లక్షణాలను అంటే మనని ఈ ప్రపంచంలో ఎటువంటి మాయ గూడా పతనము చేయజాలదు అని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. భక్తుడిని అన్ని ఆకస్మిక పతనాల నుండి కాపాడుతుంది. ఏంటి? భగవంతుడి యొక్క నామము, భగవంతుడి కథామృతము, భగవంతుడి యొక్క నామ, రూప, గుణ, లీలలు. అవే గాకుండా భగవంతుడి యొక్క శుద్ధ భక్తులైనటువంటి సాధువులు మనని పతనం నుంచి రక్షించగలుగుతారు. ఆ విధంగా అతడు సమస్త భౌతిక కల్మషాల నుండి శాశ్వతంగా ముక్తుడు కాగలుగుతాడు. దీంట్లో ఎంతోమంది ఆచార్యులను చూడొచ్చు. ప్రభుపాదుల వారున్నారు. ఆయన సాధువులలో ఉత్తమమైనటువంటి సాధువు, చాలా పరమ భక్తుడు. ఆయన అమెరికాకు వెళ్ళి అక్కడ ఎంతో పతనావస్థలో ఉన్నటువంటి సమాజం వెలివేసినటువంటి మానవులందరినీ స్పెషల్‌గా యుక్త వయసులో ఉన్నటువంటి అమ్మాయిలను, అబ్బాయిలను ప్రభుపాదుల వారు కేవలము హరినామం ద్వారా వాళ్ళందరినీ గూడా పతన స్థితిలోంచి చాలా గొప్పగా ఉద్ధరించడము జరుగుతుంది. కాబట్టి ఇది లైవ్ ఎగ్జాంపుల్. ఇదే గాకుండా 500 సంవత్సరాల కిందన జగై, మదై వాళ్ళు బ్రాహ్మణ వంశంలో జన్మించిన వాళ్ళు దాదాపు శూద్రుల కంటే హీనమైన స్థితికి పతనమైపోతారు. అటువంటి వాళ్ళని చైతన్య మహాప్రభు యొక్క కృప వల్ల నిత్యానంద మహాప్రభు హరినామ భిక్ష పెట్టమని అడిగి హరినామ సంకీర్తనను వాళ్ళకు ప్రసాదించి హరినామం యొక్క మహిమ తెలుసుకొని వాళ్ళు నిత్యానంద మహాప్రభుకు శరణాగతి పొందినప్పుడు వాళ్ళు ఉత్తమమైనటువంటి భక్తులుగా మారే విధంగా భగవంతుడు ఆశీర్వదించడం జరుగుతుంది. ఈ విధంగా భగవంతుడి ప్రతి లీలలో కూడా ఎంతో మందిని భగవంతుడు ఉద్ధరించడం జరుగుతుంది. జయ బలో గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత की जय, श्री श्री राधा रमन लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय, गौर निताय भगवान की जय, जगत गुरु श्रील प्रभुपाद की जय, श्री श्रीपाद गुरु महाराज की जय।